నమస్తే అక్క. నమస్తే అమ్మా. అక్క నేనైతే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే వ్యాఖ్యలు చేశారు. మరి దాని మీకు సమాధానం ఏంటి? ఈ రేవంత్ రెడ్డి సీఎం అని అంటారు కదా, అడుక్క తిన్నోడు కూడా అంత బీభత్సంగా మాట్లాడాడు. ఎందుకంటే ఏ రోజు అడుక్క తినడానికి పోయినా కానీ వాడు కొంచెం దేవునికి మొక్కిపోతాడు, బాగా ఈ రోజు ఎక్కువ రావాలని. కానీ అంతకన్నా దిగజారిన మాటలు ఈ రోజు ఒక ప్రబుద్ధుడు, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మొత్తం దిగజారిన మాటలు మాట్లాడుతుండు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి గురించి అసలు ఈ రోజు సీఎం లేడు మనకు తెలంగాణలో. మళ్ళా బాపు కేసీఆర్ రావాలి. మా బాపు కేసీఆరే దీనికి అంటారు కదా శ్రీరామ రక్ష. ఎట్లా అంటే ఎదుటోడు నేను చెప్పులు దొంగతనం చేస్తానా అన్న ముఖం ఉన్నది అని చెప్పుకున్న ముఖ్యమంత్రి ఈ రోజు ప్రపంచంలో ఎక్కడ లేదు. వానికి బ్యాంకు కూడా ఇస్తలేదంట, ఢిల్లీకి పోతుంటే కూడా ఇస్తలేదంట. ఈ రోజు తెలంగాణ పరిస్థితి ఏడికి తీసుకొచ్చిందంటే 2 చేతులు ఎత్తేసిండు. అంటే అంటారు కదా ఏ కోతిని తీసుకొని కొండ మీద కూర్చోబెట్టినట్టు ఎన్నో చెప్పి ఈ రోజు ప్రజలకు చేతులు ఎత్తేసిండు. నన్ను ఏం అడుగుద్దని, అది కూడా ఉద్యోగులను పట్టుకొని వాళ్ళ దగ్గర పోయి వాళ్ళకి ఇచ్చిన హామీలే ఈమని అడిగితే ఇట్లాంటి పిచ్చి కూతలు కూసి తెలంగాణను ఏడికి తీసుకొని పోతుండో అర్థమవుతుంది. మళ్ళీ ఏమీ లేనప్పుడు ఈ అందాల పోటీలు ఎందుకు పెడుతున్నాడు? 250 కోట్లు పెట్టి అందాల పోటీలు పెడుతుండు, అప్పేమో ఉడతలేదు. మళ్ళీ ఎక్కడికి నుంచి వస్తున్నాయి ఇవన్నీ? రాష్ట్రము ఈ రోజు నంబర్ 1 ఉన్నది, కానీ వీడు మాట్లాడే మాటలు దిగజారిన. అంటే ఎకనామిక్ అయితే పడిపోయింది, అంత అప్పులలో అయితే ఏం లేము, కానీ ఆ అప్పులు చూపిస్తున్నాడు. అప్పులు అంటున్నాడు. వాడు చేసిన అప్పుడే 1,50,000 కోట్లు అయిపోయింది. ఈ రోజుకు 1,68,000 కోట్లు తీసుకొని వచ్చింది. మళ్ళా 2,000 కోట్లు అప్పులు చేసి నిన్న డేట్ కూడా అప్పు తెచ్చుకునేటోళ్ళు కూడా ఇస్తలేరు అనే స్థాయికి తీసుకొని వచ్చిండు రేవంత్ రెడ్డి. ఇదే బాపు కేసీఆర్ 10 సంవత్సరాలు ప్రజలకు ఏ రోజు నేను అప్పు చేస్తున్నా కష్టంలో ఉన్నది అని తీసుకొని ఎట్లా వదిలిపెట్టిపోయింది 10 సంవత్సరాల కింద. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వము అప్పులు లాభాలు 2 చేతిలో పెట్టిపోతే ఈ రోజు నంబర్ 1 తీసుకొని వచ్చిండు బాపు కేసీఆర్. ఈ 15 నెలల్లో దిగజారినట్టు మాట్లాడి ప్రభుత్వాన్ని కాదు ఈ రోజు ప్రపంచ స్థాయిలో కూడా తెలంగాణను దిగజార్చినట్టు మాట్లాడుతున్నాడు. కానీ తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ఎట్లా ఉండాలనో అట్లనే ఉన్నది. కానీ ఈ గుంపు మేస్త్రి కాంగ్రెస్ దిగజారిపోయింది. వీళ్ళ గవర్నమెంట్ చాతగాని తనంది ఈ రోజు మళ్ళా ఒక 50 సంవత్సరాలకు వెనుకకు తీసుకొని పోయిండు రేవంత్ రెడ్డి. ఇక్కడ పుట్టడం లేదనే మాట కూడా అన్నారు కదా, మరి దానిపై మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారు? ఇట్లాంటి పిచ్చి మొగ అంటారు కదా, మన మొహం చూసి కొంచెము ఎట్లుండాలమ్మా, అప్పుకు కూడా ఒక డిగ్నిటీ మాటలు ఉండాలి అంటారు కదా. ఒక ముఖ్యమంత్రి స్థాయికి ముఖ్యమంత్రి అయిందనే కూడా ఆ గుంపు మేస్త్రి మర్చిపోయాడు. వాడు ముఖ్యమంత్రి, నేను ఒక దగ్గర పోయి డిగ్నిటీగా పోయి మాట్లాడి వాడిని తీసుకొచ్చే సత్తా ఎక్కడున్నది? ఇదే కేటీఆర్ అన్న ఐటీ కంపెనీలు తీసుకొచ్చిండు. ఈ రోజు తెలంగాణ 10 సంవత్సరాలలో ఎట్లా ఉండే మందికి 15 నెలల్లో నేను చెప్పేది ఇదే. ఆ రోజు తెలంగాణ ఎట్లా ఉన్నది, బాపు కేసీఆర్ వదిలిపెట్టినప్పటికి తెలంగాణ ఎట్లా ఉన్నది, ఈ రోజు 15 నెలల్లో తెలంగాణను తీసుకొని వచ్చిండు. ఈ రోజు ఎన్నో హామీలు ఇచ్చిండు. మహిళలకు 1,00,000 రూపాయలు బాపు కేసీఆర్ ఇస్తే తులం బంగారం ఇస్తా అన్నాడు. అన్ని పిచ్చి హామీలు, అవి కావు, కలలో కూడా కాని హామీలు ఇచ్చి ఈ రోజు తెలంగాణను జీరో లాగా చూపిస్తున్నాడు రేవంత్ రెడ్డి. తప్పకుండా రేవంత్ రెడ్డి, నీకు దమ్ము ఉంటే నీకు అసలు బేకార్గా నువ్వు రిజైన్ చేసేయి, కాదు నాతోనని ఒక రాజీనామా చేసి పక్క జరిగితే ఆ తర్వాత ప్రభుత్వము మళ్ళా మా గవర్నమెంటే వస్తుంది. అప్పుడు ఏం చేయాలనో మళ్ళా ఒక సంవత్సరం వరకు పోయి తీర్చిదిద్దుతాడు బాపు కేసీఆర్. అయితే కాంగ్రెస్ పథకాలన్నీ అమలు అయినట్టు మీరు అనుకుంటున్నారా? అమలు కావు కాబట్టి అమలు చెయ్యాలని చెప్పేసిండు కదా. ముఖ్యమంత్రి స్థాయికి వాడిని కూర్చోబెట్టి గాడిదని తీసుకొని సింహాసనం మీద కూర్చోబెట్టినట్టున్నది. వాడే చేతులు ఎత్తేసినాక ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఎవరికి తెప్పుకోవాలి? ప్రతి ఒక్కరం ఇప్పుడు మళ్ళా బాపు కేసీఆరే కావాలంటున్నారు. మళ్ళా బాపు కేసీఆర్ వస్తేనే ఇది మళ్ళా నంబర్ 1. అది కూడా ఒక 1 ఇయర్ కష్టపడాల్సి వస్తుంది. వీని మొహం చూసి అప్పిస్తలేరు. వీడు దొంగలాగా అంటున్నాడు కదా, బ్యాంకులలో పోతే దొంగతనానికి వచ్చిండ్రా అన్నట్టు చూస్తుండ్రా అంటే వీడు ఎంత పెద్ద గుంపు మేస్త్రి, ఎంత పెద్ద దొంగ డకాడ్ కాదో అర్థమైపోయింది. కాబట్టి మళ్ళీ మా బాపు కేసీఆర్ రావాలి. కేసీఆర్ వస్తేనే సురక్షితంగా ఉంటారు. ఆర్టీసీ వాళ్ళు కూడా సమ్మె చేయకూడదు అని కూడా వ్యాఖ్యలు చేశారు కదా రేవంత్ రెడ్డి గారు. నిన్న మాట్లాడిన దానికి ప్రజలు ఎవరు మాట్లాడొద్దు, ఏ స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా ఏం అడగొద్దు, ఏ హామీలు ఇయ్యము, అన్ని బొంద పెట్టేసినాము. కాంగ్రెస్ ఒక్కటి ఈ 3 ఏళ్ళు 2 ఏళ్ల వరకు అడగొద్దు అంటుండు. 2 ఏళ్ళు కాదు, 2 నెలలు కూడా ఈ గవర్నమెంట్ ఉండేది నమ్మకం తక్కువ. అయితే మీరు ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు ఏమని చెప్పబోతున్నారు? రాష్ట్ర ప్రజలకు ఇప్పుడు ముఖ్యమంత్రి చచ్చిపోయిండు అనుకోవాలి. ముఖ్యమంత్రి లేడు. ముఖ్యమంత్రి లేని తెలంగాణ అనాథల తెలంగాణ అయిపోయింది. ఇప్పుడు ముఖ్యమంత్రి లేడు. మళ్ళా మా బాపు కేసీఆర్ రావాలి. 2 ఏళ్ల వరకు ఏం అడగొద్దంటే ఏమన్నట్టు అంటారు కదా, బిల్ ఆడని వాడు ఒకటి చచ్చిపోయాడు చూడు, అట్లాంటి మాటలు మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి. అంటే ఎవరు అడగొద్దు, అడిగితే కేసులు పెడతాము, కొట్టి చంపుతాము, లోపటేస్తాము. హైడ్రా మళ్ళా గచ్చిబౌలిలో స్టార్ట్ చేసేసిండు.
ఎకనామిక్ మొత్తం పడిపోయిందమ్మా. ఈ రోజు దొంగతనాలు ఎక్కువైతున్నాయి, వ్యభిచారాలు ఎక్కువైతున్నాయి, పోలీసు వ్యవస్థ లేదు, విద్యా వ్యవస్థ లేదు. మొన్న పిల్లలు చూడండి 2 నిమిషాలు 3 నిమిషాలు లేట్ అయిపోతే వాళ్ళ పిల్లలు ఎంత కింది నుంచి పై వరకు మొత్తం తెలంగాణను జీరో చేసిండు రేవంత్ రెడ్డి. మళ్ళా దీన్ని తీర్చిదిద్దాలంటే మళ్ళీ బాపు కేసీఆర్